హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిన్నటి క్లాస్లో మనము విద్యలోని రకాలను గురించి నేర్చుకున్నాం కదా. అవేంటివంటే నియత విద్య, అనీత విద్య, యాదృచ్ఛిక విద్య అని నేర్చుకున్నాం. ఈరోజు నియత విద్య, అనీత విద్య మధ్య తేడాలను నేర్చుకుందాం. నియత విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్, పరిమిత కాలంలో నిర్ణీత వయసులో నియమానుసారం జరుగు బోధన అభ్యసన ప్రక్రియ. అంటే పర్టికులర్ టైంలో అకార్డింగ్ టు ఏజ్, రూల్స్ రెగ్యులేషన్స్తో, పాఠ్య ప్రణాళికలతోటి, ట్రైన్డ్ టీచర్ తోటి నేర్చుకునే విద్య నియత విద్య అంటాం కదండి. అనియత విద్య అంటే జీవితాంతం జరిగే ప్రక్రియ, పనికి జీవితానికి ముడిపడి ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ జరిగేటువంటి ప్రక్రియ. దీనికి పాఠ్య ప్రణాళికలు అవసరం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కదండి, ఒక సమయం అంటూ ఏముండదు కదండి అనియత విద్య. నెక్స్ట్, ప్రవేశానికి నిర్గమనానికి నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంటుంది. మనం స్కూల్లో ఒక ఏజ్కి 5 yearsకి అట్లా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది కదండి. నిర్గమనానికి ఆ స్కూలింగ్ అయిపోయాక మనము వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. హై స్కూల్ అయిపోతే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. సో ఇట్లా 1st to 5th ఒక స్కూల్లో, 6th నుంచి 10th వరకు హై స్కూల్లో, ఇట్లా తర్వాత ఇంటర్మీడియట్ 2 years చదవడం, ఇట్లాగా ఇంజనీరింగ్ 4 years, అట్లా నిర్ణీత సమయం అనేది నిర్ణయించబడి ఉంటుందన్నమాట. సో ప్రవేశం నిర్గమనం సరళం, పునఃప్రవేశానికి వీలుంది, జీవితాంతం అభ్యసనాన్ని కొనసాగించవచ్చు. మనము ఎప్పుడైనా మనం జాయిన్ అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జీవితాంతము మనము లెర్నింగ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు, ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేసి బోధించేటువంటి విద్య నియత విద్య. విద్యా లక్ష్యాలు వ్యక్తి అవసరాలకు అనుకూలంగా తయారు చేయబడతాయి. సామాజిక లక్ష్యాలు, పరస్పర సంబంధాలు, పరిసరాలు ఈ లక్ష్యాలనే నిర్ణయిస్తాయి అన్నమాట. సొసైటీలో వచ్చే చేంజెస్ని బట్టి ఆ విద్యా లక్ష్యాలు అనేవి వ్యక్తికి ఏ విధంగా అవసరం అవుతాయో దానికి తగ్గట్టుగా, వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా ఈ లక్ష్యాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది పూర్తిగా వృత్తి దృక్పథం. ఇక్కడ వ్యక్తి పెరుగుదల, వికాసం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం నీత విద్యలో ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్ జాయాక ఇంజనీర్ అవుతారు, అదొక వృత్తి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, లేదా టీచింగ్ ఫీల్డ్లో సెటిల్ అవుతారు. కానీ ఇక్కడ వ్యక్తి పెరుగుదల, వికాసము, బేసిక్ నేర్చుకోండి, బేసిక్ నాలెడ్జ్, బేసిక్ యొక్క వికాసం అనేది సాధించడానికి, డెవలప్మెంట్ అనేది సాధించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ బోధించేవారు, అభ్యసించేవారికి అందించేదే నియత విద్య. టీచరు స్టూడెంట్కి అందిస్తాడనమాట. కానీ ఇక్కడ అనీత విద్యలో విద్యార్థి తనంతట తానే పదాలను అన్వేషించి, విశ్లేషించి నేర్చుకుంటాడు. తనే చాలా ఇంట్రెస్టింగ్గా, క్యూరియస్గా తనని నేర్చుకుంటాడు, అనలైజ్ చేసుకుంటాడు అనమాట. రీసెర్చ్ చేసి, అనలైజ్ చేసి దాంట్లో నుంచి తను నేర్చుకుంటాడు. నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక, విషయం, భావనలు ఉంటాయి. ముందే ప్లాన్డ్ లెసన్ ప్లాన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పాఠ్య ప్రణాళిక నిర్ణయించబడదు, కానీ విద్యార్థి అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలని నిర్ణయిస్తారు. విధేయత తప్పనిసరి, ఒబీడియంట్గా మనం టీచర్స్కి ఉంటాం కదండి, వాళ్ళు ఏది చెప్పినా వింటాం కదా. అన్ని రూల్స్ రెగ్యులేషన్, టీచర్స్ కూడా స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్కి తగ్గట్టుగా వారు కూడా ప్రవర్తిస్తారు, విధేయత చూపిస్తారు. వాళ్ళ పై ఆఫీసర్స్ విధేయత చూపిస్తారు. అట్లాగే మనం కూడా టీచర్స్కి విధేయత చూపిస్తాం కదండి. సో స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రీడమ్ ఉంటుంది, నేను ఏ విధంగానే ఇది చేయగలను అనే ఆత్మస్థైర్యం అనేది ఇక్కడ అవసరం అవుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పడం అన్న విధానాలపైన ఈ విద్య ఆధారపడి ఉంటుంది. పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అనేది 10th క్లాస్లో మనం పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్తాం కదండి. ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ అది పాస్ అయ్యాకే మనం ఇంటర్కి వెళ్తాం. అట్లాగా ఉత్తీర్ణత తప్పడం అనే విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నియమావళి అంటూ కానీ అభ్యసనం సంతృప్తికి ఆధారమైనటువంటి విధానం, సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. యథాతథంగా ఉన్న విద్యా విధానమే కొనసాగుతుంది, అంతే కదండి. విద్యా విధానం ఏ విధంగా ఒకసారి డిసైడ్ చేస్తారో ఆ టెక్స్ట్ బుక్స్లో లెసన్స్ ఇవన్నీ ఒక 10 years వరకు కొనసాగుతూనే ఉంటాయి. తర్వాత మరలా చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక 10 years అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నియమావళి నుంచి అటు ఇటు పోవచ్చు, దీనిలో అభివృద్ధి ముఖ్యం. సో ఇక్కడ ఒకవేళ రూల్స్ పెట్టుకున్నా కూడా దాంట్లో నుంచి ఫ్లెక్సిబుల్గా అనమాట, మనకి పిల్లలు డెవలప్మెంటే ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టుగా మనము
ఆ రూల్స్ రెగ్యులేషన్ నుంచి కొంచెం అటు ఇటుగా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది. సొసైటీలో వచ్చే చేంజెస్కి తగ్గట్టుగా పనిచేస్తుంది. సామాజిక మార్పులు ఊహించి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ముందుగానే ప్రిడిక్ట్ చేసి సొసైటీలో వచ్చే చేంజెస్కి తగ్గట్టుగా ఈ విద్యని మార్చుకుంటారనమాట ఎప్పటికప్పుడు. సో ఇదండి నియత విద్య అనియత విద్య మధ్య తేడాలన్నమాట. ఇవే కాకుండా ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య అనే రకాలు ఉన్నాయి. ప్రత్యక్ష విద్య అంటే ఉపాధ్యాయుడు అభ్యాసకుడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే విద్యను ప్రత్యక్ష విద్య అంటారు. సో ప్రత్యక్షంగా టీచర్ ఎదురుగా ఉంటాడు, స్టూడెంట్ కూర్చొని టీచర్ ఏది చెప్తే అది నేర్చుకుంటూ ఉంటాడు. దాన్ని ప్రత్యక్ష విద్య అంటారు. పరోక్ష విద్య అంటే ఏంటంటే అభ్యాసకుడు పూర్తి స్వాతంత్రంతో తన అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా విద్యను అభ్యసిస్తాడు. అంటే ప్రాజెక్ట్స్ ఇస్తాం కదండి, ఇచ్చినప్పుడు తన ఎబిలిటీస్కి తగ్గట్టుగా ఇచ్చినప్పుడు తను ఏం చేస్తాడు, చక్కగా ఇంట్రెస్ట్ తోటి తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి దాని నుంచి ఏదో నేర్చుకుంటాడనమాట. తను తెలుసుకున్న దాని నుంచి ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. సో సాధారణ విద్య, సామాన్య విద్య అంటే మనం 3 Rs నేర్చుకోవడం అనమాట. 3 Rs అంటే తెలుసు కదండి, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనమాట. ఈ విద్య అందరికీ అందుబాటులో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే 10th SSC, ఇంటర్మీడియట్, BA, BCom అనమాట. ప్రత్యేక విద్య అంటే ఏంటంటే ఒక ప్రత్యేక లక్ష్యంతో అందుకు తగిన అభిరుచులు, వైఖరులు గల విద్యార్థులకి అందజేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇంటర్ తర్వాత ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళిపోతారు కదండి ఎడ్యుకేషన్. సో 10th తర్వాత కూడా ఇంటర్ గ్రూప్స్ తీసుకునే దగ్గర బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా, ఇట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకుంటారనమాట. తీసుకున్నప్పుడు దానికి తగ్గినటువంటి విద్య అనేది, ప్రత్యేక విద్య అనేది చదువుతారనమాట. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్, వైద్య విద్య, న్యాయశాస్త్రం, ఇవి కొంచెం కాస్ట్లీ ఎడ్యుకేషన్. సో అందరికీ అందుబాటులో లేదన్నమాట. చదవగలిగిన వాళ్ళు, ఫినాన్షియల్గా పెట్టగలిగిన వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కూడా అందుబాటులోకి వచ్చింది. SC STలు వీళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా కదండి. అది చాలా సంతోషించదగ్గ విషయము. సో వైయక్తిక విద్య, వ్యక్తిగత విద్య, ఒక్కొక్క విద్యార్థికి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులను అనుసరించి బోధించే విద్య. ఇక్కడ విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. అవును కదండి, క్లాస్లో అందరూ స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ ఒకే ఎబిలిటీస్ ఉండవు, ఒకే నాలెడ్జ్ ఉండదు, ఒకే ఇంట్రెస్ట్ ఉండదు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ విద్య అనేది అందిస్తారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వారి ఎబిలిటీస్ని బట్టి, వారి నీడ్స్ని బట్టి అందించే విద్య అన్నమాట. ప్రాజెక్ట్ మెథడ్ ఉంది కదా, ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు వారు చేయగలరా లేదా అనే దాన్ని బట్టి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది, ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి రీసెర్చ్ చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. సామూహిక విద్య అందరికీ ఒకేసారి ఒకే విధమైనటువంటి పాఠ్య ప్రణాళికతో ఒకే సమయంలో అందిస్తారు. ఇది కూడా నియత విద్య లాంటిదే అన్నమాట. సో చేతన విద్య అంటారు. చేతన విద్య అంటే ఏంటంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానం. కళాశాల విద్యలో చూస్తాం కదండి ఇట్లాంటి విద్య. చేతన విద్య అంటే కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది, ఒక గోల్ రీచ్ అయ్యే విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా తను ఇంజనీర్ కావడానికి కావలసినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది అక్కడ నేర్చుకుంటారు కదా. అట్లాగా అచేతన విద్య అంటే పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి విద్యార్థి అన్ని విషయాలు అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుందన్నమాట. అనేక కారణాలు ఉండొచ్చు దానికి. పిల్లవాణిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలి, అలాంటి కండిషన్లో తను ఉన్నప్పుడు తనకి ఎలా ఎడ్యుకేషన్ అందించాలనేది అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుందన్నమాట. సో ఈ తరహా విద్యను యాదృచ్ఛిక విద్య తరహాలోనే ఉంటుందన్నమాట. యాదృచ్ఛిక విద్య అంటే ఏంటో ముందుగానే తెలుసుకున్నాం కదా. మనం ఒకరిని పరిశీలించి మనము ఇమిటేట్ చేస్తూ నేర్చుకునేది యాదృచ్ఛిక విద్య. దాన్ని సహజ విద్య అని కూడా అంటారని నేర్చుకున్నాం మనం. సో సహజంగానే ఇది మనం చూసి ఇమిటేట్ చేస్తూ నేర్చుకునే విద్య ఇది. అలాంటిదే అచేతన విద్య. సో ఇదండి మనకి విద్యలోని రకాలు. సో మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు మంచిగా ఈరోజు టాపిక్ అనేది మంచిగా అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలంటే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సో మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చాలా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు. సో మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.